సూర్య భగవానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలను ఈ ఏడాది జనవరి 19 నుండి 25 వరకు 7 రోజుల పాటు రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక చైతన్యం నింపేలా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. అరసవల్లి దేవస్థాన ప్రాంగణంలోని కర్టన్ రైజర్ కార్యక్రమంలో రథసప్తమి ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యుని 7 గుర్రాలు 7 రంగులు శరీరంలోని 7 చక్రాలకు ప్రతీకగా జనవరి 19 నుంచి 25 వరకు 7 రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం దీన్ని 7 రోజులుగా ఉత్సవాలు జరపమని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలతో ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఈ రోజు నుండి యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం. 19వ తారీఖు నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శోభాయాత్రతో స్టార్ట్ అవుతుంది. అదే రోజు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ స్టార్ట్ అవుతాయి. ఒక పక్క ఇంకా అందరినీ పిలిగ్రిమ్స్ అందరినీ ఆనందపరచడానికి ఒక పక్క హెలికాప్టర్ రైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, అలాగే పెద్ద పెద్ద మ్యూజిషియన్స్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్, అలాగే సినీ గాయకులతో ఎవ్రీ డే ప్రతిరోజు కూడా మనకి కోల్డ్రమ్ స్టేడియంలో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అలాగే టెంపుల్ ప్రాంగణంలో ఇక్కడ అన్ని టెంపుల్కి సంబంధించిన ఉత్సవాలు, పుష్ప అలంకరణ సేవ, అలాగే స్వర్ణాలంకరణ సేవ, అలాగే సూర్య నమస్కారాలు ఇక్కడ టెంపుల్కి సంబంధించిన సాంప్రదాయం ప్రకారం, దీంతో పాటుగా సౌర యాగం, ఇవన్నీ 7 రోజుల పాటు జరిగి భక్తులకు పెద్ద ఎత్తున దర్శనాలు, వాళ్ళకి ప్రసాదాలు అన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు ఇక్కడ సాంస్కృతిక కళ, హరికథ గానాలాపన, అలాగే వీణ వాయిద్యం, ఇలాంటివన్నీ క్లాసికల్స్ ఇక్కడ కూడా రోజు రాష్ట్ర ప్రభుత్వం వారు 7 రోజులు పండగ రథసప్తమి పండగ చేయడానికి నిర్ణయించారు. అది సప్తాహ కార్యక్రమం. ఈ 19వ తారీఖు నుంచి 24 వరకు ఉండి 25న రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. 19వ తారీఖు నాడు స్వామివారి ఉదయం ఆస్థాన మండపం, అట్లాగే సంకల్ప విధానం, సప్తాహ దీక్ష కార్యక్రమం, సాయంకాలం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం పొరవీధుల్లో, అట్లాగే ఆ మరునాడు ఉదయం స్నపన కార్యక్రమం ఉత్సవ విగ్రహాలకి అనేకవంతంగా జరుగుతుంది. ఆ స్నపన కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ మన అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయంలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఆనరబుల్ శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఈఓ అరసవల్లి, అలాగే వాళ్ళతో పాటు ఒక 100 మంది వరకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అయ్యారు. దీనికి ముఖ్య ఉద్దేశం అంటే మనకి జనవరి 19 నుంచి జనవరి 25 వరకు మనం ఈ 7 days రథసప్తమి ఫెస్టివల్ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం దీన్ని 7 రోజులుగా ఉత్సవాలు జరపమని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలతో ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఈ రోజు నుండి యాక్టివిటీస్ స్టార్ట్